నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు నా వీడియోస్లో ఒక లేడీ డివర్స్ అవుతుంది. ఆమె సొసైటీలో ఎక్కడ తిరిగినా తనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండదు. తను ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ టెంపుల్స్కి వెళ్ళినా కూడా రెస్పెక్ట్ ఉండదు. అలాంటి అమ్మాయిల్ని ఎవరైనా హెరాస్ చేస్తారు ఈజీగా. సో అలాంటప్పుడు చీటికి మాటికి పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు హెరాస్ చేస్తుంటే తను తట్టుకోలేక కంప్లైంట్ ఇవ్వచ్చా సార్? ఇస్తే ఎవరికి ఇవ్వాలి? చూడండి, ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను అంత ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు గర్ల్స్ అంతా కూడా జనరేషన్ చేంజ్ అయిపోయింది, అప్పర్ హ్యాండ్ అయిపోయింది. ఎవరు ఎవరిని అట్లా డీమీన్ చేసి మాట్లాడడానికి లేదు. మీరు అన్న పాయింట్ ఇంకొక యాంగిల్లో చెప్తాను. ఇప్పుడు మీరు అన్న ఒక డివోర్స్ ఒక ఆమె ఉంది అనుకుందాం, లేకపోతే హస్బెండ్ చనిపోయాడు వీడో అనుకుందాం, పక్కింటి ఆంటీ గారు ఉన్నారు పెద్ద ఆవిడ, చెప్పేదేనండి సారీ ఏ ముండా ఇట్రా అన్నారు అనుకుందాం, అంతే కదా. ఇండైరెక్ట్ గా మీరు అనేది రా లాంగ్వేజ్ లో చాలు, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ టు బుక్ ఏ వెరీ స్ట్రాంగ్ కేస్ అగేన్స్ట్ సచ్ లేడీ. మా ఎదురుకుండానే ఉంటారు, మీకు కెమెరాలో కూడా కనిపిస్తుంటుంది. వాళ్ళు ఒక లేడీస్ ని ఇలా తిట్టుకున్నారు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి, ఇద్దరు జైలు పోవాల్సి వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అఫెన్స్. ఒక పర్సన్ ని, ఒక లేడీని అవుట్రేజింగ్ హర్ మోడెస్టీ అంటారు. డీమీనింగ్ గా మాట్లాడినా, బూతులు తిట్టినా, అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసిన, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిన, definitely you can complain to the concerned police station. Action will be taken, and my suggestion is always approach the she teams, because you will always have a woman headed by a woman officer. They will be more compassionate towards you. She teams are the best people who can take such kind of actions. యాక్ట్ నేమ్ చెప్పండి సార్. యాక్ట్ అవే ఐపీసీ, అవే బిఎన్ఎస్ అండి, భారతీయ న్యాయ సంహిత, ఇండియన్ పీనల్ కోడ్. అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అనే సెక్షన్ ఉంటుంది అందులో, 354 అని. దాని కింద వాళ్ళు కేసు బుక్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, పంపిస్తారు. ఒకవేళ ఒక ముసలావిడ ఒక యంగ్ అమ్మాయిని తిట్టింది అనుకోండి, ఎదురింటి వాళ్ళ కోడలు హస్బెండ్ చనిపోయినప్పుడు ఇలా నేను చెప్పిన వర్డ్ యూజ్ చేసి తిట్టినా కూడా డెఫినెట్ గా బుక్ అవుతుంది. అంత ముసలావిడైనా జైలుకి వెళ్లాల్సిందే. పోనీ ఏదో పెద్ద ఆవిడని ఏదో నోటీస్ ఇచ్చి వదలొచ్చు, ఆమెకు సరిపోతుంది. ఆమెకు అంత యాక్షన్ చాలు. లైఫ్ అంతా, మిగిలిన లైఫ్ అంతా జైలు చుట్టూతో తిరగాల్సిందే, కోర్టు చుట్టూతో తిరగాల్సిందే ఆమెకి. థ్యాంక్ యూ సార్.